దీనికి పూర్వపరవలను. వివాహం యొక్క ఉద్దేశం ఏమనగా మొదటిది భార్యాభర్తలు ఇరువురు తమ జీవితకాలం మరియు ఒకరికొకరు తోడుగా నుండి కలిగి అందరూ లేని అందరూ పరస్పర సహాయకాలను కలిగించుకున్నట్టు వివాహం నిర్ణయించబడింది. రెండవది దేవుడే మానవుని నాటినట్టు క్రీస్తునందు విమోచన పొందినట్టు ఆయన సహాయ కోరికలను అపేక్షలను దేవుడు పవిత్రపరిచి యుక్తంగా ప్రయోగించినట్లు వివాహం నిర్ణయించబడింది. మూడవది కుటుంబంలో పిల్లలను జన్మించి దేవుని మహిమార్థము మన ప్రభువైన యేసు క్రీస్తునందరి విశ్వాస ప్రేమ జ్ఞానములందు పెంచబడినట్టు వివాహం నిర్ణయించబడింది. ఇటు కారణాలను బట్టి మనమందరం ఇక్కడ సమకూర్చబడి ఉన్నాము. వివాహ ప్రకటన. ఇక్కడున్న వీరిద్దరు గంట బాబు అలాగే చిన్న రేచల్ పరిశుద్ధ స్థితిలో మీరు వివాహం రాదని న్యాయసమ్మతమైన హేతులు ఏదైనా తెలిసి వెల్లడి చేయవలను. లేని ఎడల ఇక మీద ఎప్పటికీ ఊరుకొనవలను. అందరికీ సమ్మతమేగా నువ్వు కుడి చేతిని పైకి లేవనెత్తి మీ అందరి సమ్మతములను బట్టి నేను వివాహ కార్యక్రమం ముందుకు వెళ్తూ ఉన్నాను. అలాగే బాబు రేచల్ మీరిద్దరూ ఈ వివాహంలో జతపరచకూడదని హేతు ఏదైనా మీలో ఎవరికైనా తెలిసి ఉన్న పక్షమున దాన్ని ఇప్పుడు ఒప్పుకొనవాలని దేవుని సన్నిధానంలో మీకు గట్టిగా ఆజ్ఞ. సమ్మతమే. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరముల తండ్రిగా చేయాలి. నీవి వ్యక్తులను నీ సంకల్పానుసారంగా జతపరచుకు తీసుకుంటున్నావు. నీ కృపా ప్రసాదం వలన బాబును రేచల్ని సౌభాగ్యవంతులుగా చేసి నీ సమక్షమందు వీరిద్దరూ వివాహ ప్రబంధంలో ప్రవేశించినట్లు వీరు చేయలేని ప్రమాణములను వాసముగా నేర్చుకొని అనుగ్రహించమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. నీవు రేచలను ఈ స్త్రీని నీ భార్యగా చేసుకొని ఈమెను మాత్రమే హత్తుకొనుదువా? రేచలను నీవు బాబును నీ పురుషుని నీ భర్తగా చేసుకొని ఇతరులను మాత్రమే హత్తుకొనుదువా? రేచల్ని బాబు తీసుకోవాలి. రేచల్ తల్లిదండ్రులు అలాగే బాబు తల్లిదండ్రులు ఇద్దరు ఎదురు రావాలి. మీరేం వచ్చారా? ఓకేనా? ఓకే. ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగిందని ప్రమాణము చేయించున్నాను. ఎవరితో ప్రమాణం చేశారు? రేచల్ అను నేను, బాబు అను నిన్ను, ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందు నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగిందని ప్రమాణము చేయించున్నాను. సాక్షులుగా నిలబడి ఉన్నాము. ఆమేన్. ఇచ్చోండి ఒకసారి. ఇటుగా
రెడీ. ప్రార్థన చేసుకున్నాను. ఈ సమయంలో నా బాబు బుద్ధిగా మా ఈ దేశ సాంప్రదాయ ప్రకారం ఈ మంగళసూత్రం ధరించుకుంటాం. నటు వారితో ధరించువారు ఒకరి తండ్రి. ఒకసారి స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళసూత్రం ధరింపజేస్తున్నాను మరియు నా శరీరం పక్షిలో నేను పాలి భావిస్తున్నానుగా చేసుకొస్తున్నాను. అప్పుడే వీటి ద్వారా ఇద్దరి మధ్యలో అన్యోన్యమైనటువంటి భావాలు ప్రేమానుగా ప్రజాపతి వీరి మనసులో ఆలోచన కలిగేసి శివకరణ జనాల ద్వారా గౌరవపరిచినటువంటి స్వభావాన్ని వచ్చి కేంద్ర కుమారుని వివాహ బంధం ఈ ఉంగరము అభిషేకించండి. ఈ ఉంగరం ద్వారా వరుణ్ణి కూడా మరి కమిట్మెంట్ కలిగినటువంటి వాడిగా ఉండడానికి యేసునామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఒకసారి రింగ్ పట్టు చూపించండి కెమెరా పట్టు. స్మైల్. ఒకసారి స్మైల్. నరులోని తీయబడి కనుక నాది అనపడు. వారు వచ్చి 11